ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా గత కొంతకాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాబాగారి మీద వస్తున్నటువంటి దుష్ప్రచారాలని భారతీయ జనతా పార్టీ ఉభయ రాష్ట్రాల అధ్యక్షులు తీవ్రంగా ఖండించి సాయిబాబా వారిని కోటాను కోట్ల మంది హిందువులు పూజిస్తున్నారు. వాళ్ళందరూ కూడా హిందువులే. బాబాగారి మందిరాలు కూడా హిందూ ధర్మ ఆచార ప్రకారంగానే నడపబడుతున్నాయి. కనుక బాబాగారిని ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వారి మీద దానికి బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని గ్రహించాల్సిందిగా కోరడం, అలాగే అటువంటి వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకోమని ఇరు రాష్ట్రాల అధ్యక్షులు డిమాండ్ చేయడం, ఇదంతా కూడా శుభ పరిణామం. నిజంగానే సాయి భక్తులు చాలామంది ఈ దుర్మార్గులు చేస్తున్నటువంటి ఈ ప్రచారం వెనకాల బీజేపీ పార్టీ హస్తం కూడా ఏమైనా ఉందా, ఇతర హిందూ సంస్థల ప్రమేయం కూడా ఉందా అని అనుమానిస్తూ ఉండేవాళ్ళు. లేకపోతే వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకునేవాళ్ళు. ఆ యొక్క అనుమానాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పటాపంచలు చేస్తూ బహిరంగంగా టీవీ ఛానళ్ళలో వారి అభిప్రాయాన్ని తెలియచెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఉభయ తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇరువురికి కూడా షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి ఆంధ్రప్రదేశ్ తరపున అనేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దీని ద్వారా దేశంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎవరు కూడా బాబావారిని వ్యతిరేకిస్తున్న వారితో చేతులు కలపరాదు. అలా కలిపితే అది పార్టీ వ్యతిరేక చర్యగా భావించబడుతుంది అని కూడా వారు తెలియజేయడం జరిగింది. అంతేకాదు, ఎవరైతే భారతీయ జనతా పార్టీలో ఉంటూ సభ్యత్వం ఉండి బాబావారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, వీడియోలు చేసిన వాళ్ళు వారి యొక్క వీడియోలని ఉపసంహరించుకోవాల్సిందిగా సోషల్ మీడియా నుంచి, అలాగే క్షమాపణ కూడా కోరవలసిందిగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ బాబాగారి విషయంలో ఎంత సానుకూలంగా ఉందో మనకు అర్థమవుతుంది. అయితే వీరిద్దరి చేత ఈ ప్రకటనలో ఇప్పించటానికి కారకులైనటువంటి తెలంగాణ ఐక్యవేదిక చైర్మన్ అయినటువంటి బాబాగారి భక్తుడు, చింతపల్లి సాయిబాబా టెంపుల్ చైర్మన్ శ్రీ ధనంజయ గారి కృషి ఎంతైనా ఉంది. కాబట్టి సోదరుడు ధనంజయ గారికి ఆంధ్రప్రదేశ్ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి తరపున అభినందన తెలియజేస్తున్నాం. మేము ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ తరపున దాదాపు మా సంస్థలో 7-8 మంది సాయితత్వ ప్రచారకులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో సత్సంగాల ద్వారా సచ్చరిత్రలో ఉన్నటువంటి
సాయినాథుల వారి తత్వాన్ని, ప్రబోధాల్ని ప్రచారం చేస్తూ, అంటే ఈ సంస్థ ప్రధానంగా దాని ఉద్దేశం సాయి తత్వ ప్రచారం. దీంట్లో ఉన్న వాళ్ళందరూ తత్వ ప్రచారకులు. వీరికి పోరాటాలు లేదా ఇతర విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడాలు అవేమీ తెలియదు. అందుకని ఆ విషయంలో తెలంగాణ సాయి భక్త ఐక్య వేదిక చాలా ముందుంది. బాబాని వ్యతిరేకించే వారి విషయంలో కేసులు పెట్టడం కానీ, అలాగే ఇలా ప్రముఖులను కలిసి వారి ద్వారా సమస్య పరిష్కారాన్ని కృషి చేయడంలో కానీ ధనంజయ గారి ఆధ్వర్యంలో ఉన్న సంస్థ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆ సంస్థని, ధనంజయ గారిని అభినందిస్తూ, మేము సాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ, ఎవరైతే బాబాను విమర్శిస్తున్నారో వారి విమర్శలకి ధీటుగా సోషల్ మీడియా ద్వారా సమాధానాలు ఇస్తూ, మా ప్రయత్నంగా ఈ యొక్క సమస్య పరిష్కారంలో కానీ లేదా ఆ పోరాటంలో కానీ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కనుక మా సోదర తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక ఈ విధంగానే సాయిబాబా వారి మీద వస్తున్నటువంటి విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ, ఈ సమస్య పరిష్కారానికి వారు ఈ విధంగానే కృషి చేస్తూ బాబా అనుగ్రహానికి పాత్రులు కావాలని, వారికి తగు విధంగా సాయినాథుల వారు తన యొక్క శక్తిని ప్రసాదించి ఈ పోరాటంలో వారికి విజయం ప్రసాదించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయిరామ్.